శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, వర్ష ఋతువు, బహుళపక్షం, శనివారం 24 ఆగస్టు 2024. పంచమి ఉదయం 7:52 వరకు, షష్ఠి తెల్లవారుజామున 5:30 వరకు, అశ్విని నక్షత్రం సాయంత్రం 6:05 వరకు, వర్జం మధ్యాహ్నం 2:25 నుండి 3:52 వరకు, తెల్లవారుజామున 3:09 నుండి 4:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:38 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:20 వరకు, సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరుతో స్వామివారికి అర్చన జరిపించండి. ఆ బొట్టుని ధరించండి. హనుమాన్ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి: వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. వృషభ రాశి: కళాకారులకు, రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. వస్తులాభం. మిథున రాశి: గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కర్కాటక రాశి: వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. సోదరుల కలయిక. సింహరాశి: సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువలు చాలా అవసరం. కన్యారాశి: సంతానానికి అన్ని విధాలా బాగుంటుంది. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తులారాశి: విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వృశ్చిక రాశి: సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ధనుస్సు రాశి: పారిశ్రామిక, కళా రంగాలలోని వారికి ప్రభుత్వం నుండి కీలక సమాచారం అందుతుంది. మకర రాశి: ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. కుంభరాశి: కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. మీనరాశి: సంతానం నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.